జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నాయకులను ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. త్వరలో కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని, అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలుగా ఉన్నటువంటి రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో ఆయన ఉన్నారు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వైసీపీ నాయకుల్ని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. త్వరలో కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని, అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారని, భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి మరీ కొంతమంది వైసీపీ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఆయన చెప్పారు. ఏంటి అసలు వైసీపీలో ఏం జరగబోతోంది? నిజంగా వైసీపీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎంపీలు కూడా వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వైసీపీలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొందండి. నిన్న మనం చూసాం, అసెంబ్లీ మనం ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన జగన్ గారు 5 నిమిషాలు ముందొచ్చారు, కరెక్ట్గా 5 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. అంటే ఆయన ఏం సంకేతాలు ఇస్తున్నారు పార్టీకి? ఇప్పుడు 11 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి మీకు, మీరు పార్టీని నిలబెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే మీకు ఇంకా 40% ఓటింగ్ ఉంది, మీకు ఓటింగ్ శాతం వచ్చింది. మీకు వచ్చినప్పుడు మీరు వాళ్ళలో స్థైర్యం నింపాలి, కానీ అలా కామ్గా వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి? ప్రజాక్షేత్రంలోకి వెళ్తా అని చెబుతున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, మీరు సమావేశాలకు అటెండ్ అవ్వండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చినా ఆ రోజు ఆయన అటెండ్ అయ్యారు కదా. భార్యను అన్నాక ఆ రోజు ఆయన ఏమన్నారు, నేను మళ్ళా గెలిచి నేను ముఖ్యమంత్రిగా వస్తానని బయటకు వచ్చారు తప్ప, ఒకవేళ ఆ ఇష్యూ కాకపోతే ఆయన 5 ఏళ్ళు అసెంబ్లీలో ఉండేవాళ్లే కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషివి నువ్వు, నిన్నటి వరకు ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఒక కడప ఎమ్మెల్యేగా నువ్వు మంచి మెజార్టీతోటే గెలిచారు. మీరు గెలిచినప్పుడు మీరు మీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా మీరు చూసుకోవాలి. చూడండి, ఆల్రెడీ విడుదల రజనీ వెళ్ళిపోతున్నారని వచ్చింది. నిన్న బుట్టా రేణుక గారు ఆనంద్ రామనారాయణ రెడ్డిని కలిశారు. అంటే ఎవరికి వాళ్ళు పావులు కలుపుతున్నారు. నిన్న అంబటి రాంబాబు ఏంటి, జగన్ చెప్తే మేము చేసాము, మేమందరం కూడా ఏమైపోవాలి అని మాట్లాడినట్టుగా మనకి మాటలు చక్కర్లు కొట్టాయి మనకి. అంటే ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శలో పడ్డారు. ఏంటి మనం ఏం చేయాలి, మన నాయకుడు చెప్పారు చేసాం, మనం ఇప్పుడు మన భవిష్యత్ ఏంటి రాజకీయంగా, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే మనకి ఏంటి, మనం అంటే నిన్నటి వరకు మీరు ఇష్టానికి మాట్లాడి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటేనండి, నువ్వు నిన్నటి వరకు ప్రజల్లో ఉండు, నువ్వు తిట్టు. ఆ తిట్టడం అనేది ఒక ఏమనాలి, లిమిట్స్ లో ఉండి తిట్టుంటే ఈ రోజు మీకు ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. ఒక ఎమ్మెల్యేగానో లేదా మాజీ ఎమ్మెల్యేగానో నువ్వు నీ రాజకీయం నువ్వు చేసుకునేవాడు. ఇవి చేతిలో మీరు చేసుకున్నారు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, తోటకూర నాడే చెప్పలేదురా కొడుకు అనే సామెత ఊరికే రాలేదు. ఇప్పుడు వాళ్ళు తిడుతున్నప్పుడు ఆయన ఎంజాయ్ చేయకుండా, ఆ రోజు సభలో కూడా ఆయన అట్లా చిద్విలాసంగా కూర్చోకుండా ఉండుంటే పరిస్థితి ఇంత దూరం రాదండి. ఇప్పటికీ మించిపోయింది లేదు. సరే, నిన్న జరిగిన తప్పిదాలు నిన్న అయిపోయాయి. ఇవాళ మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు శాసనసభ సమావేశాల్లో మీరు కూర్చుని, మీరు కార్యకర్తల దగ్గరికి వెళ్ళమని చెప్పారు, బాగానే ఉంది, మీరు కూడా కార్యకర్తల దగ్గరికి వెళ్ళండి, తర్వాత విషయం అది. కానీ ఇప్పుడు మీరు ఇచ్చింది దీనికి, ఇది ఏ రకమైన సందేశం ఇస్తుంది వాళ్ళందరికీ? అయ్యో, మన నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన ఎదుర్కోలేక శాసనసభను బయటకు వచ్చేసాడని అనుకుంటారు కదా. సో అందుకని ఇప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెట్టారండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ నీకోసమే కదా పనిచేస్తారు నిన్నటి వరకు. చిత్తూరు జిల్లా కావచ్చు, లేకపోతే కడప కావచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి వాళ్ళు ఎంత ట్రై చేస్తారో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు వాళ్ళ మార్గాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద బోల్డ్ కేసులు ఉన్నాయి, వాళ్ళు చేసిన అక్రమాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన అక్రమ మైనింగ్లు ఉన్నాయి, అక్రమ ఇసుక దందాలు ఉన్నాయి, వాళ్ళు చెయ్యంది లేదు. సో ఈ రోజు నువ్వు కాపాడలేవు అనే ఒక
నమ్మకం కలిగబట్టే వాళ్ళు ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ వైపు చూస్తూ మిథున్ రెడ్డి ఒక్కడే వెళ్ళిపోతున్నాడా, తండ్రిని తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఎవరెవరు వీలైతే వాళ్ళని తీసుకువెళ్లాలని చూస్తున్నాడు ఆయన. అయితే బీజేపీ వాళ్ళు ఇప్పుడు తెలివిగా కనుక ఉండి వాళ్ళు తీసుకోకపోతేనే బీజేపీకి మనుగడ ఉంటుందండి. మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు పార్టీలు ఎలా ఉండాలంటే అవినీతి చేసిన వాడిని పార్టీలోకి తెచ్చుకుంటే ఇంక పార్టీ విలువే ఉంటుందండి. బీజేపీ సిద్ధాంతాలు ఏంటి ఒకప్పుడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణ రెడ్డి బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ పెద్దల మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మనం చెప్పలేమండి. మనకు గతంలో కూడా తెలుసు. ఈవెన్ తెలుగుదేశంలో వాళ్ళు స్కాములు చేశారు, లేకపోతే బ్యాంకు రుణాలు కట్టలేదు, అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు తీసుకున్నారు కదా. కాబట్టి వీళ్ళు మరి బీజేపీ మరి వంగిపోతుందా, వీళ్ళకి తలొగ్గుతుందా ఇలాంటి వాళ్ళకి? ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి చెప్పిన దాంట్లో ఎలా ఉంది మనకి అర్థమైంది ఏంటంటే, గతంలో ఆదినారాయణ రెడ్డి కూడా ఆయన మీద కొన్ని కేసులు వచ్చిన నేపథ్యంలోనే ఆయన టీడీపీని వీడి ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. దట్స్ వాట్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డిది మనం చూసుకుంటే గతం ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఇవాళ ఆదినారాయణ రెడ్డి వద్దు అనడానికి కూడా ఆయనకి అవకాశం లేదు. మనం చెప్పచ్చే విషయం అది. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్నాం కదా, వాళ్ళని తీసుకుంటే తప్పేంటి అని ఒకవేళ బీజేపీ పెద్దలు అన్నారు అనుకోండి, ఆయన మాట్లాడటానికి ఏమీ లేదు. కానీ ఇట్లా తీసుకుంటూ వెళ్తే బీజేపీ ఆఖరికి ఏమవుతుంది, ఈ రోజు 240 సీట్లు తెచ్చుకుంది ఇండివిజువల్ గా, అంతే. అవునా కాదా? ఉత్తర భారతదేశంలో ఇప్పుడు వాళ్ళకి తగ్గిపోయింది వాళ్ళ విలువ. వాళ్ళు 400 వచ్చేస్తాయి అనుకున్నారు, మోడీ చరిష్మా తగ్గింది. ఎందుకు తగ్గుతోంది? మీరు ఇవన్నీ ఆలోచించుకోండి. బీజేపీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలండి. ఇప్పుడు పార్టీని పటిష్టం చేసుకోవాలంటే నాయకులు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరిని పడితే వాడిని తీసుకుంటాము, పార్టీలోకి వస్తే చాలు అనుకుంటే కుదరదు కదా. పార్టీ బతకాలి కదా. సో అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మిథున్ రెడ్డి వెళ్ళిపోతే అక్కడ జరిగేది ఎవరికి నష్టం? బీజేపీకే నష్టం. ఎట్ ద సేమ్ టైం వైసీపీకి నష్టమే. ఎందుకంటే నిన్నటి వరకు అంటే ఇంకొక రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్లస్ అవుతుందా మనకు తెలియదండి. ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కదా. సో కేసులు విషయంలో మరి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా? అది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బాహాటంగా ప్రెస్ మీట్లు పెట్టించి వైసీపీ నాయకులతో మేము అంశాల వారీగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతాం అంటూ వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ పెద్దలు వైసీపీ నాయకుల్ని, వైసీపీ ఎంపీలని తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అలాగా వాళ్ళతోటి లోపాయకారిగా ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారనుకోండి, వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది అక్కడ. ఇప్పుడు నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు గారు లోపాయకారికంగా ఎందుకు? అసలు వైసీపీకి చెందినటువంటి ఎంపీలే బయటకు వచ్చి బాహాటంగా మేము అంశాల వారీగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని చెప్తున్నారు కదా. వీళ్ళు అవసరం కాబట్టి వీళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు ఖండించాలి దాన్ని. నేను చెప్తున్నది అది. బీజేపీ ఖండించాలి నెంబర్ 1. నెంబర్ 2 ఇలా వీళ్ళందరినీ తీసుకుంది అనుకుందాం. బీజేపీ ఎందుకు ఖండిస్తుంది? వైసీపీ దగ్గర 4 ఎంపీలు ఉన్నాయి. అలాగే వైసీపీ రాజ్యసభలో వైసీపీకి కొంచెం బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బలాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకుంటది. కానీ చెప్తున్నా ఇప్పుడు ఎవరి అవసరం వారిని చూసుకుంటున్నారండి. మీరు చెప్పినట్టుగా ముందే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మా దగ్గర మీకు రాజ్యసభలో మీకు మా అవసరం ఉంది అని ముందే వీళ్ళు చెప్పారు. సో బీజేపీ ఇప్పుడు పావులు కదిపేటప్పుడు 1కి 2 సార్లు ఆచితూచి కదపాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని కాదనుకుంటే ఇక్కడ వీళ్ళతో చిక్కు, వీళ్ళని కావాలనుకుంటే వాళ్ళతో చిక్కు. సో ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నది బీజేపీ. ఒక రకంగా వైసీపీ సేఫ్లోనే ఉంది. వాళ్ళు సేఫ్ గేమ్ ఆడతారు. సరే, తెలుగుదేశానికి ఏ నష్టం లేదు, అంతకంటే జనసేనకి లేదు, నితీష్ కుమార్కి అంతకంటా లేదు. ఎటొచ్చి నష్టం బీజేపీకి ఎలా తీసుకున్నా కూడా. ఇంకొకటి, అవినాష్ రెడ్డి కూడా రేపొద్దున అరెస్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అసలు కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అంటూ ఆదినారాయణ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అసలు? అదే ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాక కదా ఇవన్నీ అండి. ఇప్పుడు వెంటనే ఎట్లా జరుగుతాయి ఇవన్నీ? ఇప్పుడు ఆయన అన్నారంటే ఒక ఫ్లూక్ లో అన్నారా, ఆయన ఏ రకంగా అన్నారో మనకు తెలియదు. చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ త్వరలో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అని ఆదినారాయణ రెడ్డి గారి వ్యాఖ్యల ఉద్దేశం అనుకోవచ్చు మనం.
ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతను స్వయంగా హత్య చేశాడా, చేసినట్టు ఎవిడెన్స్ లేదు కదా, నేను చూశాను అన్నాడు ఆయన. ఆయన ఒక దోషి మాత్రమే. దోషికి ఎంత శిక్ష పడుతుంది, ఈ శిక్షలు పడడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 5 ఏళ్లుగా కదలని కేసు ఇప్పుడు ఒక రోజులో కదిలిపోతుందా? ఎంత తెలుగుదేశం వచ్చినా, ఎంత కోర్టులు ముందుకెళ్ళినా దానికి టైం పడుతుంది. టైం బట్టి శిక్ష పడ్డాక ఎమ్మెల్యేగా ఆయన ఎప్పుడు రిజైన్ చేయాలి, ఇంకా టెక్నికాలిటీస్ ఉంటాయి కదండి. ఇవన్నీ చూసుకునేసరికి ఈలోగా పుణ్యకాలం కాస్త సగం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు చూద్దాం. ఓకే.